సిస్టమ్ సోలార్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? బేసికలీ ఇంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఓకే. స్టార్ట్ చేశాక ఎలాగో హైట్ ఉంటుంది కదా. అవును. సో పవర్ బిల్ జనరల్గా మాకు ఒక 2500 3000 వరకు వస్తుంది. ఓకే. సో సోలార్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. Fine. సో ఎన్వైర్న్మెంట్ సేవ్ అవుతుంది. అవును, correct. కరెంట్ జనరేషన్ చేసేటప్పుడు ఎన్వైర్న్మెంట్ కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ఇంటి పైన ఇల్లు ఎట్లాగో హైట్ ఉంటుంది. సోలార్ వేయించుకుంటే కొంచెం యూనిట్స్ జనరేట్ అవుతాయి, వాడుకోవచ్చు అని అనుకునే ఉద్దేశంతో సోలార్ వేయించాను. అంటే మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు సార్ కాకతీయ ఎనర్జీస్ ని? యాక్చువల్గా సోలార్ వేయిద్దాం అని అనుకున్నాక నాకు అది పిఎం సూర్య గారి యోజన స్కీమ్ గుర్తొచ్చింది. Fine. అది చూసాక యూట్యూబ్లో ఒక వీడియో చూసాక ఫస్ట్ కాకతీయ సోలార్ ఎనర్జీస్ యూట్యూబ్ వీడియో ఉండే. Yeah, yeah. అది కూడా రీసెంట్గానే ఉండే నేను చూసినప్పుడు. Okay, okay. సో రివ్యూస్ కూడా బాగానే ఉండే దానికి. సో దాని తర్వాత నేను పోర్టల్లో కాకతీయ సోలార్ Register ఎనర్జీస్ చేశారు. నేనే సెలెక్ట్ చేసుకున్నా. Fine, fine. తర్వాత మీకే కాల్ బ్యాక్ చేసి మీరు కూడా ఫాలో అవ్వడం నచ్చింది. సో వేయించుకున్నాను. ప్రస్తుతానికి అయితే 3 కిలోవాట్ వేయించుకున్నాను. సో ఫ్యూచర్లో మేబీ మేము కన్జంప్షన్ ఎక్కువ అయితే పెంచుకుంటాం. అంటే మీకు సోలార్ పెట్టుకున్నారు కదా సార్, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? వచ్చింది సబ్సిడీ. ఇప్పుడు 3 కిలోవాట్కి అయ్యే కాస్ట్లో 78,000 సబ్సిడీ వస్తుంది. ఇందులో ఏమన్నా మీరు ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తారు సార్ పెట్టినప్పుడు కానీ ఇన్స్టాలేషన్ అప్పుడు కానీ? లేదు, ఏ ఇష్యూస్ లేవు. అన్ని స్మూత్ గానే జరిగింది. ఇన్స్టాలేషన్ అన్ని స్మూత్ గా జరిగింది. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా సార్? ఈ సిస్టమ్ మీరు అంతా తీసుకున్నప్పటికి ఇంకేమన్నా మీకు డౌట్స్ రైజ్ అవుతున్నాయా? డౌట్స్ వచ్చాయి. మన వాళ్ళతో ఫోన్ కూడా చేసి కనుక్కుంటున్నాను. అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. సో నైట్ టైం జనరేట్ అవ్వదు కదా. సో ఇన్వర్టర్ జనరల్ గా అది లైట్ ఆఫ్ అయిపోయింది. ఇన్వర్టర్ మనకు సోలార్ ఇన్వర్టర్ ఏంటంటే డే లైట్ లో సన్ లైట్ ఉంటుంది కాబట్టి సన్ లైట్ ని అబ్జర్వ్ చేసి జనరేషన్. అలాంటి చిన్న డౌట్స్ వస్తున్నప్పుడు కాల్ చేసి కనుక్కుంటున్నాను. వాళ్ళు కూడా హెసిటేట్ చేయకుండా మంచిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు ఆల్రెడీ సిస్టమ్ తీసుకున్నారు, మీరు కూడా ఎన్విరాన్మెంట్ కాపాడంలో ఒక భాగం అయ్యారు. మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కూడా సోలార్ ఇన్స్టాల్ చేయించుకోండి, యూనిట్స్ జనరేట్ చేసుకోండి, సేవ్ ఎన్వైర్న్మెంట్. థ్యాంక్ యూ.